దారుణ హత్యకు గురైన యువ ఫోటోగ్రాఫర్ విశాఖకు చెందిన పోతిన సాయిని అతి కిరాతకంగా హత్య చేసిన నిందితులకు తక్షణమే ఉరిశిక్ష విధించాలని ఈ రోజు సాయంత్రం ఆర్కే బీచ్ లో ఏపీ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ జేఏసీ మరియు కుటుంబ సభ్యులు స్థానిక ప్రజల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. నిరుపేద కుటుంబంలో పుట్టి 20 ఏళ్ల వయసులో ఫ్యాషన్ ఫోటోగ్రఫీతో ఉపాధి పొందుతూ కుటుంబానికి ఆర్థికంగా నిలవాలన్న ఆకాంక్షతో అప్పులు చేసి కొన్న కెమెరాలతో జీవనోపాధి పొందుతూ కుటుంబానికి ఆర్థికంగా నిలుస్తూ ఉపాధి పొందేవాడు. 15 రోజులకు ఫోటోషూట్ కావాలన్న ఆన్లైన్లో ప్రకటనకు ఆకర్షితుడై షూట్ కోసం వెళ్లిన సాయి నిందితుల ధనదాహానికి బలయ్యాడు. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ కొత్తగా ఫీల్డ్ లోకి వచ్చే యువ ఫోటోగ్రాఫర్లు స్థానికంగా ఉన్న అసోసియేషన్ లో సభ్యులుగా చేరి సీనియర్ల నుండి అనుభవాలను నేర్చుకోవాలని, స్థానిక సంఘాలతో అనుసంధానమై యువత రక్షణ పొందాలని సూచించారు. బాధితుడు సాయి కుటుంబానికి న్యాయం జరిగే వరకు రాష్ట్ర నాయకత్వం అండగా ఉంటామని రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు ఫోటోగ్రఫీ రంగాన్ని ఒక పరిశ్రమగా గుర్తించి ప్రభుత్వం ఫోటోగ్రాఫర్లకు తగిన రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బాధితుని తల్లి మాట్లాడుతూ, నా కుమారుడు చిన్న వయసులో కష్టపడి పని చేయడానికి వెళ్లి తిరిగి రాని లోకానికి వెళ్లిపోయాడని, ఇలాంటి బాధ మరో తల్లికి రాకుండా నిందితులకు తక్షణమే ఉరిశిక్ష అమలు చేసి మా కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే పెద్ద మనసుతో బాధిత కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కుటుంబాన్ని ఆదుకోవాలని సిపిఐ నగర కార్యదర్శి పైడిరాజు కోరారు. Justice! We want justice! We want justice! We want justice! సాయి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. కుటుంబాన్ని ఆదుకోవాలి. సాయి కుటుంబాన్ని సాయి కుటుంబాన్ని సాయి కుటుంబాన్ని సాయి కుటుంబాన్ని సాయి కుటుంబాన్ని సాయి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. సాయి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. సాయి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి. We want justice. We want justice. We want justice. We want justice. పోతున్న సాయికి వెంటనే న్యాయం జరగాలి. న్యాయం జరగాలి. గట్టిగా శిక్షించాలి. సాయి కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సాయం చేయాలి. సాయి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం సాయి కుటుంబానికి ఆదుకోవాలి. సాయి కుటుంబానికి అన్ని విధాలుగా We want justice. We want justice. We want justice. We want justice. సాయి వెంటనే న్యాయం జరగాలి. సాయి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. కుటుంబాన్ని ఆదుకోవాలి. సాయి కుటుంబాన్ని సాయి కుటుంబాన్ని సాయి కుటుంబాన్ని సాయి కుటుంబాన్ని సాయి కుటుంబాన్ని దోషులను సాయి కుటుంబానికి సాయి కుటుంబానికి We want justice. 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 జరగాలి. సాయి కుటుంబానికి న్యాయం జరగాలి. శిక్షించాలి. ఆయన హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి. సాయి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. సాయి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. సాయి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా
కఠినంగా శిక్షించాలి. We want justice. 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 తీయాలి నేరస్తుల్ని వెంటనే. తీయాలి నేరస్తుల్ని వెంటనే. We want justice. 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 పోతుల సాయికి వెంటనే న్యాయం జరగాలి. వెంటనే న్యాయం జరగాలి. దుండగులను గట్టిగా శిక్షించాలి. సాయి కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సాయం చేయాలి. కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా సాయం చేయాలి. We want justice. We want justice. మా అబ్బాయి 26వ తారీఖు సాయంత్రం 7:47 నాకు కాల్ చేసి అమ్మ వారెవరో నాకు తెలియదు, వాళ్ళతో ఈవెంట్కి వెళ్తున్నాను, 15 రోజులు ఈవెంట్, నచ్చితే ఉంటాను లేకపోతే 2 రోజుల్లో వచ్చేస్తాను, నా ఫోన్ కాల్ అవ్వకపోతే ఈ వేరే నెంబర్ పెడుతున్నా ఆ నెంబర్కి ఫోన్ చేయు అని చెప్పి రాజమండ్రి వెళ్తున్నానని చెప్పి ఫోన్ పెట్టేశాడండి. అయితే ఆ ఫోను కొత్త ఫోన్ అవడం వల్ల నేను చూసుకోలేదనమాట. మరుసటి రోజు 10 అయిన తర్వాత నేను చూసుకొని బాబు ఇంకా కాల్ చేయలేదని నేనే చేశాను. చేస్తే మా బాబు నెంబర్లు రెండింటికి చేశానమాట. చేస్తే ఒక్క నెంబర్ కూడా అవ్వలేదు. మా బాబు ముందే చెప్పాడు కదా నా నెంబర్లు అవ్వవు అనేసి ఆ ధైర్యంతో వేరే నెంబర్కి చేస్తే అది రింగ్ అయింది. కానీ మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు రింగ్ అయినా ఆ కాల్ లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ చేయకపోతే ఏంటి రింగ్ అయినా లిఫ్ట్ చేయలేదు, నేను కొంచెం టెన్షన్ పడి మళ్ళీ వాట్సాప్ ఓపెన్ చేసి చూస్తే మా బాబు కార్ నెంబర్ పెట్టాడు. మా వాళ్ళకి బుధవారం ఉదయం నైట్ చూశాను. బుధవారం ఉదయం మా వాళ్ళతో ఇలాగ మా అన్నయ్య వాళ్ళతో చెప్పి ఇలాగ నెంబర్ పెట్టాడు, వాడు ఎవరో తెలియదు వాళ్ళతో వెళ్తున్నానని చెప్పాడు అని చెప్తే వాళ్ళు వెంబటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చారండి. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇంకా జరిగిందంతా మీకు తెలిసిందే. నేను చెప్పే ఓపిక కూడా నాకు 12 రోజుల నుంచి నిద్రలు ఏమీ లేవండి. దయచేసి నాకు ఓపిక కూడా లేదు. నా కొడుకు మాకు చాలా అన్యాయం చేశాడు. నా కొడుకు ఎంతో ఎత్తుకు ఎదుగుతానమ్మా అని ఎవరికి చెప్పొద్దు, దయచేసి మనం ఎదిగినంత వరకు ఎవరికి చెప్పొద్దు అని నా కొడుకు చాలా ఎదుగుతానని చెప్పాడండి. ఆ సంతోషంతో నా కొడుకు ఇలాగా భూమి పోలు అయిపోతాడని అనుకోలేదు. దయచేసి వాళ్ళు మాత్రం భూమి మీదకై రాకూడదండి. నాలాంటి తల్లులు ఎంతమందో బాధపడతారు. 19 సంవత్సరాలకు వాళ్ళు ఇలా చేశారంటే వాళ్ళ వయసు ఇంకా చాలా ఉంది. వాళ్ళు బయటకు వచ్చారంటే వాళ్ళు అయితే ఎవరిని వదలరు. నాలాంటి తల్లిదండ్రులు ఎంతమందో బాధపడతారు. దయచేసి వాళ్ళకైతే ఉరిశిక్ష విధించండి. మాకు ఎటువంటి న్యాయం ప్రభుత్వం ద్వారా న్యాయం చేపించండి. అంతే, నాకు ఓపిక అయితే లేదండి. దయచేసి విశాఖపట్నం జిల్లా మధురవాడ దరి బక్కనపాలెం గ్రామం. ఆయన ఆటో కార్మికుడు, ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషణ చేసుకుంటున్నాడు. 2 అబ్బాయిలు. ఈ సాయి కుమార్ అనే అతను పెద్ద అబ్బాయి, ఈ అబ్బాయి రెండో అబ్బాయి. 26వ తేదీ నాడు ఆన్లైన్లో వీళ్ళు చూసి ఒక ఫోన్ కాల్ వస్తే మీకు వారం రోజులు ఈవెంట్ ఉందండి, మీరు అన్ని కెమెరాలు పట్టుకొని రండి అని అంటే, వీళ్ళది కూడా ఆర్థిక స్తోమత లేని కుటుంబం. నాన్నగారు మీరు నాకు అప్పైనా సరే చేసి కెమెరాలు కొనివ్వండి, నేను కుటుంబానికి ఆదుకుంటానని చెప్పి ఆ అబ్బాయికి కొనిచ్చారు 15 లక్షల రూపాయలు పెట్టి. ఆ అబ్బాయి రాజమండ్రి దిగ్గానే వీళ్ళు ట్రాప్ చేసి ట్యాక్సీ బుక్ చేసి క్యాబ్ బుక్ చేసి అందులో వెళ్తుండగానే సీట్ బెల్ట్ పెట్టి చంపేశారనేది పోలీసుల ప్రాథమిక విచారణ ద్వారా తెలిసింది. అక్కడే రావులపాలెంలో తొందరగా పూడి పెట్టడం వలన శవాన్ని కూడా జంతువులన్నీ పీక్కి తిన్నాయి. ఈమెకి చెప్పాడు, నాకేదో భయంగా ఉంది, నేను ఒకవేళ నా ఫోను పలకకపోతే ఈ నెంబరు, ఈ కారు నెంబర్ అని పెడితే, పాపం తల్లి ఎక్కువ చదువుకోలేదు కాబట్టి 2 రోజుల వరకు చూసుకోలేదు. వెంటనే పోలీసులు ఆశ్రయిస్తే పోలీసులు వెంటనే స్పందించారు. స్థానిక ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు కూడా చాలా హెల్ప్ చేశారు.
అక్కడి నుండి ఆ బాడీ రావడానికి కుటుంబానికి అప్పచెప్పడానికి చాలా శ్రద్ధ తీసుకున్నారు. అయితే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే, కుటుంబం చాలా పేద కుటుంబం, అటువంటి దోషులు కిరాతకంగా చంపారు, వాళ్ళని కఠినంగా శిక్షించాలి. రెండోది, రాష్ట్ర ప్రభుత్వం నుండి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుండి ఎంతో మందికి మీరు ఆర్థిక సహాయం చేస్తున్నారు. చాలా పేద కుటుంబం, మధ్యతరగతి కుటుంబం, చాలా అన్యాయం అయిపోయారు. కాబట్టి స్థానిక శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు చొరవ తీసుకొని, ఆయన మొన్న చెప్పారు నేను అన్ని విధాలుగా సహాయపడతానని, వారు చొరవ తీసుకొని ఈ కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సహాయం చేసి కుటుంబాన్ని ఆదుకోవాలని మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. భవిష్యత్తులో ఇప్పుడు మన అసోసియేషన్ వాళ్ళు చెప్పినట్టు ఫోటోగ్రాఫర్లు జాగ్రత్త కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ఊరు వెళ్తే ఆ అసోసియేషన్ వారికి తెలియజేయాలా, లేకపోతే ఇటువంటి ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలా. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని ఈ సందర్భంగా మీడియా మిత్రులందరి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఫోటోగ్రాఫర్ల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ చైర్మన్ని. ఈరోజు ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ఫోటోగ్రాఫర్ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఒక ఫోటోగ్రాఫర్ దుర్మరణం చెందితే ఎక్కడున్నా సరే వాళ్ళు మా కుటుంబ సభ్యులు, మా కుల సభ్యులు అనే ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ కూడా తన ఇంట్లో ఒక తమ్ముడికో అన్నకో జరిగిన దానిగా భావించి రాష్ట్ర వ్యాప్తంగా స్పందిస్తూ ఉన్నారు. చాలా దారుణం. ఫోటోగ్రఫీ ఇండస్ట్రీ అనేది కుల మతాలకు సంబంధం లేకుండా, వృత్తితో సంబంధం లేకుండా, ఎవరికి అండగా లేకపోయినా చిన్న ఆసరాతో సహా ఈ వృత్తిలోకి వచ్చే పరిస్థితి ప్రతి కుర్రోళ్ళు, యూత్ ఇవాళ ఈ ఫోటోగ్రఫీని ఎంచుకున్నారు. దురదృష్టం ఏంటంటే తల్లిదండ్రులు కెమెరాలు కొనివ్వటమో, లేకపోతే ఎక్కడో ఒక చిన్న అప్పు చేయటమో కెమెరాలు కొని ఫోటోగ్రఫీ వృత్తిలో కొనసాగుతూ స్థానిక అసోసియేషన్లో సభ్యత్వాలు తీసుకోకుండా, స్థానిక అసోసియేషన్ల మద్దతు లేకుండా ఈ బిజినెస్ తాగటం వలన అండ తగ్గిపోతా ఉంది ఫోటోగ్రాఫర్స్కి. ఈ సాయి అనే వ్యక్తిని చూస్తే చాలా చిన్న కుర్రోడు, అన్ని లక్షల రూపాయల కెమెరా కోసం ఒక కుర్రోడిని అర్ధరాత్రి తీసుకెళ్లి అతి అమానుషంగా చంపి ఇసుకలో పూడ్చిపెట్టడం ఏదైతే ఉందో అది రాష్ట్ర వ్యాప్తంగా ముక్త కంఠంతో అసోసియేషన్లకు సంబంధం లేకుండా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇటువంటి దుశ్చర్య ఈ రోజు సాయి అవుతుంది, రేపు మేము కూడా అవుతాం. ఎందుకంటే ఫోటోగ్రాఫర్స్ అర్ధరాత్రి అపరాత్రి వాళ్ళు సోషల్ మీడియా రావటం వలన ఒక 50,000 లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకుని, స్లాట్ బుక్ చేసుకుని చాలా దూరం తీసుకెళ్లిన తర్వాత చనిపోయిన 4-5 రోజులకి తెలిసే పరిస్థితి. అదృష్టం అతను కనుక్కోగలిగాం. ఇవాళ ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఆ కుర్రోడు తెలివిగా ఉండి వాళ్ళ అమ్మగారికి విషయాలు చెప్పి నెంబర్స్ పాస్ చేయటం వలన తెలుసుకోగలిగాం. దయచేసి అర్థం చేసుకోవాల్సింది, ఇవాళ వచ్చే యువత కానీ, ఈ ఫోటోగ్రఫీ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కానీ అసోసియేషన్కి అనుసంధానంగా ఉండండి. ఏ అసోసియేషన్ అయినా పర్వాలేదు. తల్లిదండ్రులు చెప్పి ఎక్కడికి వెళ్ళినా అన్ని జాగ్రత్తలు తీసుకుని తెలిసిన వారు పిలిస్తేనే బయటికి వెళ్లే పరిస్థితి ఉంటే గనక రాబోయే రోజుల్లో ఇటువంటి చర్యలు జరగకుండా ఉంటాయి. ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగానే మా రాష్ట్ర సంఘ నాయకులు అందరూ ఉన్నారు, అన్ని అసోసియేషన్ నుంచి రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. ఇక్కడ బుజ్జి గారు, అలాగే నాగరాజు గారు, కిట్టు గారు వైజాగ్ నుంచి, ఇలా చాలా మంది పెద్దలు ఉన్నారు. మేము కోరేది ఒకటే, ఫోటోగ్రఫీ వృత్తిలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం కానీ, అలాగే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి సహకారం లేదు. కేవలం అన్ని వృత్తుల వారిని అందరినీ ప్రభుత్వాలు గుర్తిస్తా ఉన్నాయి కానీ ఈ ఇండస్ట్రీ గుర్తింపు లేదు. దయచేసి ఇప్పటికైనా ఇటువంటి సంఘటనల పునరావృతం కావాలన్నా, పోలీస్ డిపార్ట్మెంట్ వరకు గట్టి చర్యలు తీసుకోవాలన్నా, ఫోటోగ్రాఫర్స్ కి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి సరైన రక్షణ కల్పించాలని, ఇటువంటి దుశ్చర్యకు పాల్పడిన ప్రతి ఒక్కరిని పట్టుకున్నారు పోలీసు వారికి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే చాలా కేసుల్లో అంతకంలో పట్టుకోవడం చాలా కష్టం అవుతుంది. కానీ ఈ విషయంలో చాలా చొరవగా అతి తక్కువ సమయంలో దోషుల్ని పట్టుకోవడం జరిగింది. కానీ పట్టుకుంటే మా సమస్య పరిష్కారం కాదు, వాళ్ళకి ఉరిశిక్ష విధించే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్లు, తెలుగు రాష్ట్ర ఫోటోగ్రాఫర్లు అందరూ ముక్త కంఠంతో పోరాడతామని, ఈ కుటుంబానికి అండదండగా వాళ్ళ పుత్రుడు పోయిన బాధని ఈ రాష్ట్రంలో ఉన్న ఫోటోగ్రాఫర్లు తీర్చే విధంగా వాళ్ళకి అండదండలుగా మేము అందరం ఉంటామని తెలియజేస్తూ, రాష్ట్రంలో ఉన్న అసోసియేషన్లు కానీ, స్థానికంగా ఉన్న అసోసియేషన్లు కానీ ఎక్కడ పనిచేసినా ఇప్పుడు ఎప్పుడు కూడా పుట్టడంతో ఎవరు ఉండదు కాబట్టి ఎక్కడో చోట చేరుతూ ఉంటారు. వాళ్ళ ఓనర్స్ రికమెండ్ చేస్తారు, వాళ్ళ గురించి స్క్రూనిటీ ఇస్తారు. అలాగే ఎక్కడైనా తర్ఫీదు తీసుకొని రావచ్చు. అలానే ఇవాళ చాలా ఉన్నాయి. ఆ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలు చేసి వస్తూ ఉన్నారు, ఫోటోగ్రఫీ ఫ్యాషన్ షోలు కానీ, ఫోటోగ్రఫీ కానీ నేర్చుకుని వస్తూ ఉన్నారు. ఎటువంటి వాళ్ళకైనా ఏ అసోసియేషన్ సభ్యత్వం ఇస్తుంది. కానీ ఇప్పుడున్న వాళ్ళు
లేదు అసిస్టెంట్ ఫోటోగ్రాఫర్ ఈ ఫోటోగ్రఫీ వృత్తిలోకి రావాలంటే కనీసం వాళ్ళకి మినిమం నాలెడ్జ్ అన్న ఉండాలి. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే దురదృష్టకరం, అందరికీ లక్షల రూపాయలు చేతికి ఈజీ మనీ రావటం వలన పెద్ద పెద్ద కెమెరాలు కొనుక్కుని అసోసియేషన్లకు అనుసంధానంగా లేకుండా మాకు అసోసియేషన్ల సంబంధం లేదనే విధంగా ప్రవర్తించడం వలన ఇటువంటి ఇబ్బందులు మనం ఎదుర్కోవాల్సి వస్తూ ఉంది. ఒక సంఘ నాయకుడు ఒక సంఘ అసోసియేషన్లో ఉన్నట్టయితే ఆ సంఘం కూడా వాళ్ళకి అండగా ఇప్పుడు నిలబడుతుంది. వాస్తవంగా ఇప్పుడు సాయి మా అసోసియేషన్లో లేడు, కానీ సాయి అనే చిన్న కుర్రోడు అతనికి ఫోటోగ్రఫీ మీద ఇంట్రెస్ట్ కానీ అతను సోషల్ మీడియా ఉన్న ప్లాట్ఫామ్ చూసిన తర్వాత అతనికి మనం నిలబడాలి. ఇటువంటిది అసోసియేషన్లకు అనుసంధానంగా ప్రతి ఒక్కరూ సాయిని దృష్టిలో పెట్టుకుని స్థానిక అసోసియేషన్లో సభ్యులై ఉండాలి. ఎక్కడో చోట తర్పిది చెంది స్థానిక అసోసియేషన్ల సభ్యత్వం తీసుకుని ఉంటే కూడా రాబోయే రోజుల్లో ఏ తల్లిదండ్రులకి కడుపు కోతలు మిగల్చవు. ఇవాళ డబ్బు కోసం ఎంతకైనా దిగజారే దుశ్చర్యలు ఉన్నాయి కాబట్టి వాటిని నివారించడానికి ఇది ఒక ప్రత్యామ్నాయంగా ఎన్నుకోవాలి యువత.